ప్రసిద్ధ థియేటర్లో ఈసారి ఒక పెద్ద టాలెంట్ షో జరుగుతూ ఉంది. దాని ప్రసారణ టీవీలో జరగబోతోంది. అందుకని షోలో తమ కళను ప్రదర్శించడానికి విభిన్న కళాకారులు కలిసి వచ్చారు. అలాగే దర్శకులు కూడా షోని ఆనందించడానికి ఆతృతగా ఉన్నారు. కాని అంటారు కదా, మనం అనుకున్నట్టు ప్రతిసారి జరగదు అని. ఈ షోలో పాల్గొనబోయే వాళ్లకెవ్వరికీ కూడా తెలీదు ఇవాళ్ల వాళ్లకి ఏం జరగబోతోంది అని. ఎన్నో గంటలు ఎదురుచూసిన తరువాత మొత్తానికి దర్శకులు, కళాకారులు థియేటర్కి చేరుకున్నారు. థియేటర్లో వినిపిస్తున్న గుసగుసలతో దర్శకుల ఉత్సుకతను అంచనా వేయగలుగుతాము. అప్పుడే, నమస్కారం మిత్రులారా, మీ అందరికీ మా ఈ ఆనందకరమైన షోకి స్వాగతం. ధన్యవాదాలు. ఈ చప్పట్లతో మీ ఎక్సైట్మెంట్ లెవెల్ని అంచనా వేయగలను. కానీ ఇప్పుడు నేను ఏ వ్యక్తినైతే ఇక్కడికి పిలవబోతున్నానో ఆయన చూసి మీ ఎక్సైట్మెంట్ లెవెల్ ఇంకా రెట్టింపు అవుతుంది. అయితే గట్టి చప్పట్లతో స్వాగతం పలకండి మన షో జడ్జ్, అలాగే సోషల్ మీడియా సెన్సేషన్ నేహా. ఎప్పుడైతే నేహా థియేటర్లోకి ఎంట్రీ ఇస్తుందో అప్పుడు యంగ్స్టర్స్ నేహాని చూసి పిచ్చివాళ్లైపోతారు. తన అందం ఇంకా తన మాటలు అందర్నీ పిచ్చెక్కిచ్చేస్తుంది. అందుకే అంత తక్కువ వయసులో నేహాని ఇష్టపడే వాళ్ళు చాలా మందే ఉన్నారు. మొత్తం థియేటర్లో నేహా పేరే వినిపిస్తూ ఉంటుంది. కానీ ఆ గొంతుల మధ్య ఒక గొంతు ఎలా ఉంటుందంటే దానిని నేహా తన వైపుకు తిప్పుకుంటుంది. వాళ్ల మధ్యలో ఒకరున్నారు, చాలా విచిత్రమైన వాళ్ళు. ఎప్పుడైతే నేహా దృష్టి అతని మీద పడుతుందో అప్పుడు తను ప్రశాంతంగా మారి నవ్వుతూ తనని చూస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి జోకర్ బట్టలు వేసుకుని ఉంటాడు. తన చిరునవ్వు కూడా చాలా భయంకరంగా ఉంటుంది. సరే, కాసేపటి తర్వాత వాతావరణం మళ్లీ ముందులా మారిపోతుంది. షో మొదలవుతుంది. ఒకరి తర్వాత ఒకరు పెద్ద పెద్ద టాలెంటెడ్ కళాకారులు తమ కళను ప్రదర్శిస్తూ ఉంటారు. నేహా ఇంకా దర్శకులు వాళ్లందరి కళను ఆస్వాదిస్తూ ఉంటారు. వాతావరణం చాలా ఆనందకరంగా ఉంటుంది. ఇక ఇప్పుడు ఆఖరి పర్ఫార్మెన్స్ వంతు, రాహుల్ పర్ఫార్మెన్స్. రాహుల్ తన ఏర్పాట్లతో స్టేజ్ మీదకు వెళ్తాడు. తను అంటాడు, హలో, నా పేరు రాహుల్. పేరైతే వినే ఉంటారు. తన పేరు చెప్పిన తరువాత తను ఆపకుండా నేహానే చూస్తూ ఉంటాడు. తన ఎదురుగా కూర్చున్న దర్శకులు చప్పట్లతో తనకి స్వాగతం పలుకుతారు. కానీ తను మాత్రం నేహానే చూస్తూ ఉంటాడు. రాహుల్, నువ్వివాళ ఏం ప్రదర్శించబోతున్నావ్? నేహా ప్రశ్నకు రాహుల్ ఏ సమాధానమూ చెప్పలేదు. నేహా మళ్లీ అడుగుతుంది, హలో రాహుల్, నువ్వివాళ ఏం చెయ్యబోతున్నావ్? మేమందరం నీ పర్ఫార్మెన్స్ కోసం ఎదురుచూస్తున్నాం. కాని అయినా ఏ సమాధానమూ రాలేదు. అప్పుడే దర్శకుల్లో కూర్చుని ఉన్న ఒక అమ్మాయి, ఓ హలో, నువ్వు చూడ్డం అయిపోయిందంటే పర్ఫార్మెన్స్ మొదలుపెట్టు. ఆ అమ్మాయి మాటలు విని రాహుల్కి కోపం వస్తుంది. తను అలా మధ్యలో మాట్లాడ్డం రాహుల్కి అస్సలు నచ్చలేదు. రాహుల్ కోపంతో పర్ఫార్మెన్స్ ని మొదలు పెడతాడు. రాహుల్ తన బ్యాగ్లో నుంచి ఒక వేణువు తీస్తాడు. దానిని వాయించటం మొదలు పెడతాడు. ఎప్పుడైతే తను వేణువు వాయించటం మొదలు పెడతాడో అప్పుడు దర్శకులు ఇంకా నేహా మంత్రముగ్ధులవుతారు. అప్పుడే, నేహా 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 ఏమైంది? ఏం లేదు, నా పర్ఫార్మెన్స్ అయిపోయింది. ఏంటి, నిజంగానా? సారీ, నేను నిద్రపోయాను. ఏం పర్వాలేదు. ఎలాగో ముందు రోజు 3 గంటలకు ఈవెంట్ నుంచి ఇంటికొచ్చిన తర్వాత ఇవాళ ఉదయం మరొక సోషల్ ఈవెంట్ని అటెండ్ చేసి ఇక్కడికి రావడం చాలా కష్టంగా అనిపించుంటుంది కదా? అవును, అది నిజమే. ఒక్క నిమిషం, నీకెలా తెలుసు నేను నిన్న రాత్రి అలాగే ఇవాళ ఈవెంట్స్ అటెండ్ అయ్యానని? సోషల్ మీడియాలో మీరు పోస్ట్ చేశారు కదా, అది నేను చూశాను. ఓకే, సరే, నేను కంటిన్యూ చేస్తాను. ఇంకా మిగిలిందా? ఇప్పుడు ఇంకా చాలా మిగిలింది. రాహుల్ మాటలు విని నేహా కాస్త కంగారు పడుతుంది. షో కంటిన్యూ అవుతూ ఉంటుంది. తను మరొక పాటను వాయించటం మొదలు పెడతాడు. ఎప్పుడైతే వేణువు వాయించటం మొదలు పెడతాడో థియేటర్ లైట్స్ వాటంతటవే డల్ అయిపోతాయి. అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ నిశ్శబ్దంలో నేహా కంగారు పడుతుంది. నిజానికి ఆ ధ్వని నేహా ఇంతకు ముందు కూడా వినింది. రాహుల్ ఆ ధ్వనిని ఆపకుండా వాయిస్తూనే ఉన్నాడు. నేహా పరిస్థితి
ఇంకా దారుణంగా మారుతుంది. తనకి చెమటలు పడతాయి. తనకి ఊపిరాడనట్టుగా అనిపిస్తుంది. చాలా ఆపు, చాలా ఆపు, స్టాప్ ప్లీజ్. ఏమైంది నేహ? నువ్వు బానే ఉన్నావు కదా? లేదు, నేను బానే ఉన్నాను. కానీ నువ్వు ఇంకేదైనా వాయిస్తావా? నాకిది నచ్చలేదు. ఏ ఏమైంది? ఇందులో నచ్చకపోవడానికేముంది? అది నాకు తెలీదు. నాకు నచ్చలేదు. నువ్వింకేదైనా వాయించు. కానీ నేను ఇది మీకోసం. చూడు, నేను చెప్పాను కదా ఇంకేదైనా వాయించమని. నేహ అలా గట్టిగా మాట్లాడ్డం రాహుల్కి అస్సలు నచ్చలేదు. తను నేహ మాట వినిపించుకోకుండా అదే ట్యూన్ వాయించడం మొదలు పెడతాడు. ఆ తర్వాత నేహ ఇంకా కోప్పడుతుంది. హలో, నేను ఇంకేదైనా వాయించమని చెప్పాను. కానీ రాహుల్ వినిపించుకోలేదు. అసలేం జరుగుతోందిక్కడ? ప్రతీక్! నేహ హోస్ట్ ని పిలుస్తుంది. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే హోస్ట్ తన మాటలు విని కూడా సైలెంట్ గా థియేటర్లో నిలబడి ఉంటాడు. ఆ తర్వాత నేహ దర్శకులతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. దర్శకులు కూడా మౌనంగా కూర్చునుంటారు. వాళ్లల్లో ఎవరూ కూడా నేహాకి సమాధానం చెప్పలేదు. వాళ్లతో మాట్లాడడం పూర్తిగా అనవసరం. వాళ్ళు ఏమీ మాట్లాడరు. ఏ? వాళ్ళ గురించి వదిలే. నువ్వు ఇది విను. నాకది నచ్చలేదని చెప్పాను కదా. అయినా ఇదంతా ఏం జరుగుతోంది? ఎందుకెవరూ మాట్లాడడం లేదు? ఏ? ఉన్నట్టుండి లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి. ఎదురుగా నేహ చూస్తుంది. అందరూ దర్శకులు చనిపోయుంటారు. అందరికీ మెడలో నుంచి చెవుల్లో నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అది చూసి నేహ ఆశ్చర్యపోతుంది. తన కళ్లను తను నమ్మలేకపోతుంది. అంతలోనే ప్రతీక్ తల రోల్ అవుతూ వచ్చి నేహ ముందు పడుతుంది. ఆ కారణంగా నేహ అరుస్తుంది. అరే నువ్వెందుకు భయపడుతున్నావు? ఇందులో భయపడాల్సిందేమీ లేదు. వీళ్ళందరూ చనిపోయారంతే, ఇంకేం లేదు. రాహుల్ మాట విన్న తర్వాత నేహ ఆశ్చర్యపోతుంది. నువ్వసలేం మాట్లాడుతున్నావు? వీళ్ళందరూ చనిపోయారు. ఇందులో భయపడాల్సిందేమీ లేదు. నాకేమైనా భయం వేస్తుందా? చూడు. నువ్వేమైనా పిచ్చోడివా? నిజంగా నీకు పిచ్చి పట్టింది. కాపాడండి, కాపాడండి! నేహ పరిగెడుతూ థియేటర్లో ఉన్న తలుపులన్నీ కొడుతుంది. కాని తనకి విషయం తెలీదు. లోపల ఏదైతే జరుగుతోందో దానికి బయట ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేదు. రాహుల్ ఆ థియేటర్ మొత్తాన్ని తన వేణువు ధ్వనితో తన వశం చేసుకున్నాడు. పాపం నేహ. తనకైతే అస్సలు తెలీదు ఎప్పుడు తను రాహుల్ వలలో పూర్తిగా చిక్కుకుపోయింది అని. ఇప్పుడు నేనేం చేయాలి నేహ? ఇన్ని రోజుల తర్వాత మనకి కలిసే అవకాశం దొరికింది. కానీ వీళ్ళందరూ మనల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. అందుకే నేను వీళ్ళని అంతం చేశాను. ఎందుకంటే మనకు అవకాశం దొరకాలని. కానీ నేను ఎంత ప్రయత్నం చేసినా నీకు అసలు ఏమీ నచ్చడం లేదు. ఇంతకు ముందు ఇది జరిగేది, ఇవాళ అంతే. ఇంతకు ముందు అంటే? చూసావా, నువ్వింతవరకు నన్ను గుర్తుపట్టనే లేదు. ఎవరు నువ్వు? గుర్తు చేసుకో. సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఒకరు నీకు ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్ చేశారు. ఏమైనా గుర్తొచ్చిందా? రాహుల్ మాట విన్న తర్వాత నేహ షాక్ అవుతుంది. తనకి అంతా గుర్తొస్తుంది. నిజానికి 2 ఏళ్ల క్రితం నేహాకి ఇన్స్టాగ్రామ్లో రాహుల్ అనే ఒక అబ్బాయి ఫాలో రిక్వెస్ట్ పంపిస్తాడు. కాని తను తన మిగతా ఫ్రెండ్స్లో లేడు. తను నేహాని ఎంతగానో ప్రేమించేవాడు. నేహాని దక్కించుకోవడం తన జీవిత లక్ష్యంగా మారింది. రాత్రి పగలు తన ఫోటోలు చూడటం, వాటిని లైక్ చేయటం, వాటికి కమెంట్ చేయటం, ఇదే తన పనిగా మారిపోయింది. కాని అది ఎంతవరకు వెళ్ళిపోయింది అంటే ముందు ముందు తన ప్రేమ పిచ్చిగా మారింది. తను రాత్రి పగలు నేహా ఇంటి బయట తిరగటం మొదలుపెట్టాడు. తనకి బోలెడని గిఫ్ట్లు పంపించేవాడు. అరేవా, ఇంకొక గిఫ్టా? బావుంది. నేహా అవన్నీ ఎంజాయ్ చేస్తూ ఉండేది. కాని తనకేం తెలుసు, రాహుల్ పిచ్చి చివరికి ఎంతో ప్రమాదకరంగా మారబోతోంది అని. కొన్ని రోజుల తర్వాత రాహుల్ నేహాని వేర్వేరు నంబర్ల నుంచి కాల్స్ చేయటం మొదలు పెడతాడు. అలాగే తనని గమనించటం మొదలు పెడతాడు. తను ఎక్కడికి వెళ్లినా వెంబడించడం, ఇవన్నీ పెరుగుతూ వచ్చాయి. రాహుల్ చేసే ఈ పనుల కారణంగా నేహా బతకడం కష్టమైపోతుంది. తను పోలీసులకి కంప్లైంట్ చేస్తుంది. ఎప్పుడైతే రాహుల్కి దాని గురించి తెలుస్తుందో అప్పుడు తను భయంతో
ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే నువ్వా రాహులా? అవును నేహ, నేను అదే రాహుల్ని, నీ రాహుల్ని. కానీ నువ్వు చనిపోయావు కదా, ఇదెలా సాధ్యమవుతుంది? నువ్వు చనిపోయావు కదా, నువ్వు తిరిగెలా రాగలిగావు? దురదృష్టవశాత్తు ఇదే నిజం నేహ. నేను తిరిగి రావడం అయితే సాధ్యం కాకపోవచ్చు, కానీ నువ్వైతే నాతో పాటు రావచ్చుగా. అంటే రాహుల్ తన వేణువుతో తీవ్రమైన ధ్వనిని వాయించటం మొదలు పెడతాడు. కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి ప్లీజ్. కానీ నేహ అరుపుల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. నెమ్మదిగా రాహుల్ తన దగ్గరికి వెళ్తాడు. నేహ భయంతో తన ఎదురుగా చేతులు జోడించి నిలబడుతుంది. నన్ను వదిలిపెట్టు రాహుల్, ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. అలా ఎలా వదిలేస్తాను? నువ్వు పోలీసులకు నా గురించి చెప్పినప్పుడు నేను భయంతో నా ప్రాణం తీసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు నన్ను పట్టుకుంటే వాళ్ళు నీ నుండి నన్ను శాశ్వతంగా దూరం చేసేస్తారు. కానీ చూసావా, ఇప్పుడు నేను అమరుణ్ణి. ఇప్పుడు నీ నుండి నన్ను ఎవరూ దూరం చేయలేరు. ఇప్పుడు నువ్వు కూడా నాలాగే చచ్చిపోతావు నేహ. ఆ తర్వాత మనిద్దరం ఒకటవుతాం. తను నేహ పీక పట్టుకొని దానిని నొక్కుతూ పైకి లేపుతాడు. నేహాకి ఊపిరాడదు. అయినా సరే రాహుల్కి నేహ మీద ఏమాత్రం జాలి కలగదు. తను తన పీకను ఎంత గట్టిగా నొక్కుతాడంటే తన తల శరీరం నుంచి వేరవుతుంది. నేహ చనిపోయింది. రాహుల్ ఆత్మ అక్కడ్నుంచి పొగగా మారి మాయమైపోతుంది. మరుసటి రోజు థియేటర్లో జరిగిన సంఘటన అందరి ముందు ఉంటుంది. పోలీసులకి నేహ ఇంకా దర్శకుల శవాలు దొరుకుతాయి. కాని ఈ దారుణమైన హత్య వెనుక ఎవరి హస్తం ఉందో దాని గురించి ఎవరికీ తెలియలేదు. రోజులు నెలలు గడుస్తాయి, కాని హంతకుడి గురించి ఏమీ తెలియలేదు.